రత్నాలను చూపిస్తాం, చూసేస్తూ రండి. చూడండి, వేసుకునేటివి ఎమ్తిస్ట్లు అండి. చూడండి, ఇవి నీలాలలో ఒక వైట్ చీరలకి ఆపోజిట్ కలర్ చీరలకి చాలా అందంగా ఉంటాయి. ఓకేనా. రూబీస్ అండి, ఇవి రూబీసు. వీటిల్లో కూడా సన్న రూబీస్ ఉంటాయి, కటింగ్ రూబీసు. ఇవి రౌండ్ రూబీసు, ఒక్క లైన్ వేసుకోవడానికి బాగుంటాయని ఇలా తీసుకున్నాము. వీటి వల్ల మనకి సూర్య అనుగ్రహం కలుగుతుంది అన్నమాట ఈ రూబీస్ వేసుకోవడం వల్ల. రోజ్ క్వార్ట్స్, ఇవి 3 లైన్లు ఉన్నాయి స్టెప్ బై స్టెప్గా. ఇలా డోరీ వేయించుకున్నాము. గోల్డ్ ఉక్కు కూడా వేయించుకోవచ్చు. ఇవి ఆపోజిట్ కలర్ చీరల మీదకి చాలా అందంగా ఉంటాయి. గ్రీన్ కలర్ శారీ మీద కానీ లెమన్ ఎల్లో ఏవైనా ఆపోజిట్ కలర్స్ వాటికి అందంగా ఉంటాయి. ఇందులో గోల్డ్ బీడ్స్ కూడా వేసుకొని కుట్టించుకుంటే ఇంకా బాగుంటాయి. ప్లేన్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా తయారు చేయించుకోవచ్చు. డాలర్స్ పెట్టి ఎలా అయినా వేసుకోవచ్చు. ఇవి రాళ్ళు అన్నమాట. కటింగ్ వచ్చిన వాటిల్లో షేప్లెస్ అయ్యి వచ్చిన వాటిల్లో ఈ విధంగా బెంచ్ లాగా వచ్చి ఉంటాయి. వీటిని ఇలా కుట్టించుకున్నాం మేము. ఇలాగా ఇవి సింగిల్గా కుట్టిస్తే బాగుండదు, ఎందుకంటే సన్నవి కదా, సరిగ్గా కనిపించవు. అందుకే ఇలా బంచ్ లాగే కుట్టించుకుంటేనే బాగుంటాయి. ఇవి కుట్టిస్తేనే బాగుంటాయి. స్టెప్ వైజ్ కుట్టిస్తే అంత లుక్ రాదు నాకు తెలిసి. టాంజనైట్స్ అంటారు. ఇవి కూడా నీలంకి సంబంధించిన రాళ్ళే. ఇవి పచ్చలు చూడండి, కటింగ్ పచ్చలు చాలా అందంగా ఉన్నాయి. దీనికి కూడా ఇలాగ డోరీ వేయించుకున్నాము. రూబీ సెట్ కూడా ఇట్లాంటివే ఉన్నాయి. అవి మా చిన్నమ్మాయి దగ్గర ఉన్నాయి, ఆమె అమెరికాలో ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. వీటికి కమ్మలు కూడా ఇవి చేయించుకోవచ్చు. ఇవి కమ్మలకి ఈ సెట్ అన్నమాట. ఇవి ఈ విధంగా ఒక 2-4 గ్రాముల్లో ఇవి చేయించేసుకోవచ్చు అన్నమాట. చుట్టూ రాళ్ళైనా పెట్టి చేయించుకోవచ్చు, వద్దనుకుంటే ఇలాగే పట్టుకున్నట్లు వచ్చినట్టు ఉంటాయి. చుట్టూ బంగారు తీగలాగన్నా పెట్టుకొనేసి చేయించుకోవచ్చు, ఫ్రేమ్ లాగైనా. లేకపోతే వైట్ స్టోన్స్ పెడితే ఇంకా బాగుంటాయి అన్నమాట. చుట్టూ సన్న సీజెడ్స్, లావుగా ఉండకూడదు. రాయి లావుగా ఉంటే మళ్ళీ మొరటుగా అయిపోతుంది. ఇదే పెద్ద రాయిగా ఉంది కాబట్టి చాలా సన్న వైట్ కలర్ స్వరాస్కి కానీ సీజెడ్స్ కానీ డైమండ్ లుక్ వచ్చేలా చేయించుకుంటే అదిరిపోతాయి అన్నమాట. ఇవి జేడ్స్ అండి. ఇవి కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. జేడ్స్ ఇలాంటివన్నీ మనము బుధవారం రోజు జేడ్స్ ఇట్లా వేసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. చూడండి, బుధుడి అనుగ్రహం గ్రీన్ కలర్. అవునండి, ఇవి చాలా మంచిది. చూసారు కదా ఎంత సన్నగా ఎంత అందంగా ఉన్నాయో. నల్ల పూసలు మాదిరి అనిపించినట్టుంటాయి, కానీ జేడ్స్ చెక్కపొడి కలర్లో ఉన్నాయి. మీకు ఎలా కనిపిస్తుందో. దీనికి మాత్రం హుక్ వేయించేసుకున్నామండి. చూడండి, హుక్ అన్నమాట. పగడాలండి. ఇప్పుడు పంప్కిన్స్ మాదిరి వస్తున్నాయి. ఇప్పుడు ఇవి గులాబీ తామర మొగ్గల్లాగా అంటారు, తామర మొగ్గల్లాగా ఉన్నాయి. దీనికి కూడా ఇలా డోరీ వేయించాము. చూడండి ఎంత అందంగా ఉందో. మధ్యలో పర్ల్స్ కూడా పెట్టుకున్నారు, కానీ నాకు పర్ల్స్ కంటే ఇది ఉత్త ఇవే అయితే బాగుంటాయి అనిపిస్తుంది. మధ్యలో పర్ల్స్ వేయడం వల్ల వీటి లుక్ ఏమన్నా మారిపోతుందేమో. ఇది ఉత్త ఇదే అయితే బాగుంటది అని తామరమాలలు వేసుకున్నట్టుందండి. లక్ష్మీదేవి తామరమాలలు వేసుకున్నట్టుంది నా మనసుకు మాత్రం. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడండి అమ్మవారి కోరల్స్ అండి, పగడాలి. ఇవి ముత్యాలు. ఇవి లావుగా ఉన్నాయి కాబట్టి సింగిల్ లైన్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ లేకుండా. ఈ ముత్యాలకి ఒక స్టోరీ ఉందండి. కృష్ణ పరమాత్మ కళ్యాణం చేయించినప్పుడు ఇవి తలంబ్రాలుగా వినియోగించామండి. ఈ ముత్యాలని రుక్మిణి కృష్ణులకు కళ్యాణం చేసినప్పుడు కప్స్ పెట్టి చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. తర్వాత డాలర్ వద్దనుకున్న డాలర్ వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. బస్రా ముత్యాలు అంటారు. ఇవి చాలా కాస్ట్లీ ముత్యాలు. ఎల్లో కలర్ అన్నమాట, లైట్ ఎల్లో కలర్. ఇవి ఫ్రెష్ వాటర్ పర్ల్సే. ఇవి కూడా
చాలా అందంగా ఉంటాయి ఇవి వేసుకోవడం. పట్టు చీరల మీదకి చాలా బాగుంటాయి. ఎల్లో కలర్ కదా, లైట్ ఎల్లో కదా, దానికి ఆపోజిట్ కలర్స్ అన్నిటికీ బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాను, నన్ను ఆదరించండి. చూడండి, మీకు జీవితంలో పనికొచ్చే మంచి విషయాలు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. ఓకేనా? థ్యాంక్ యూ.